மன்னிய பேரிருள் மாண்டபின் கோவலுள் மாமலராள் தன்னொடு மாயனை கண்டமை காட்டும் தமிழ் தலைவன் பொன்னடி போத்தும் இராமானுஷர்க்கு அன்பும் பூண்டவர்தாள் சென்னியில் சூடும் திருவடையாரென்றும் சீரியரே. శ్రీమాధవాంఘ్రి జలజద్వయ నిత్యసేవా ప్రేమావిలాసయ పరాంకుశపాదభక్తం కామాదిదోషహరం ఆత్మపదాశ్రితానాం రామానుజం యతిపతిం ప్రణమామి మూర్ధ్న சொல்லின்தோகொண்டு வனதடிப்போதுக்கு தொண்டு செய்யும் நல்லம்பரேத்துமுன் நாமமெல்லாம் எந்தன் அபினுள்ளே அல்லும் பாலம் அமரும்படி நல்கு அரிசமயம் வெல்லும் பரம இராமானுஷ ఇదన్ విన్నప్పమే. ప్రియ భగవద్ రామానుజ దాసులారా, తిరువరంగత్తముదనార్ అనుగ్రహించిన ఇరామానుషనుత్తుందాది అనేటటువంటి దివ్య ప్రబంధంలో 10వ పాసురంలో ఉండేటటువంటి విశేషాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. 9వ పాసురంలో తిరువరంగత్తముదనార్ పూదత్తాళ్వార్లు అనేటటువంటి మహానుభావులు అనుగ్రహించిన ఇరండాన్ తిరువందాది అనేటటువంటి దివ్య ప్రబంధం ద్వారా ఆ దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించినటువంటి పూదత్తాళ్వారి యొక్క తిరువడిహళ్ళని తమ మనస్సులో ఎట్లు స్థిరంగా అట్టేపెట్టుకున్నారో, వారి విషయంలో రామానుజుడికుండే అభినవేశం ఎట్టిదో, తద్వారా వారు తమ శిష్యులని వేదమార్గ ప్రతిష్టాపనాచార్యులుగా ఎట్లు మార్చారో తెలిపారు. ఈ పాసురంలో మొదలాళ్వార్లో 3వ వారైనటువంటి పేయాళ్వార్ అనేటటువంటి ఆళ్వార్లు తిరుక్కోవలూర్ అనేటటువంటి దివ్యదేశంలో ఉండేటటువంటి పెరుమాళ్ళని మొదటి ఇద్దరి ఆళ్వార్లు పొయ్యయాళ్వార్ పూదత్తాళ్వార్లు రెండు వైపులా వెలిగించినటువంటి దీపముల ద్వారా దర్శించి ఆ పెరుమాళ్ల యొక్క వైభవాన్ని మూన్నాన్ తిరువందాది అనే దివ్య ప్రబంధం ద్వారా అందించారు. అట్టి వైభవం కలిగినటువంటి పేయాళ్వార్ల యొక్క పాదార విందాలని ఎప్పుడూ శిరస్సును ధరించేటటువంటి మహానుభావులు ఎంబెరుమానార్లు. అలాంటి ఎంబెరుమానార్ల శ్రీపాదాలని శిరస్సునందు అలంకరించుకున్నటువంటి మహానుభావులు భాగ్యవంతులు అని ఈ పాసురంలో మనకి అముదనార్లు తెలియజేస్తున్నారు. పాసురాన్ని మనం ఒకసారి అనుసంధానం చేసుకుందాం. మన్నియ పేరిరుళ్ మాండపెన్ కోవలుళ్ మామలరాళ్ தன்னொடும் ஆயனை கண்டமை காட்டும் தமிழ் தலவன் பொன்னடி போத்து மிராமானுஷர்க்கு அன்பு பூண்டு வரதாள் சென்னியில் சூடும் திருவுடையார் என்னும் சீரியரே. మన్నియ పేరిరుళ్ మాండపిన్ స్థిరంగా ఉండేటటువంటి చీకటి పోయిన తర్వాత, అనగా పొయ్యయాళ్వార్లు పూదత్తాళ్వార్లు వెలిగించినటువంటి దీపముల ద్వారా అజ్ఞానం అనేటటువంటి చీకటి పోయిన తర్వాత మన్నియ పేరిరుళ్ మాండభిన్ కోవలుళ్ మామలరాళ్ తిరుక్కోవలూరు అనేటువంటి దివ్యదేశంలో వేంచేసి ఉండేటటువంటి మామలరాళ్ తన్నుడు మాయనై లక్ష్మీపతి అయినటువంటి లక్ష్మీదేవితో కూడా కలిసి వేంచేసి ఉండేటటువంటి ఆయనార్ అనేటటువంటి ఆ స్వామి ఎవరైతే ఉన్నారో ఆ స్వామిని కండమై ఘాట్టుం తాము దర్శించినటువంటి విధానాన్ని అనుగ్రహించినటువంటి తమిళ్ తలవన్ ద్రవిడ భాషా శ్రేష్ఠులైనటువంటి ఆ పేయాళ్వార్లు ఎవరైతే ఉన్నారో ఆ పేయాళ్వార్ల యొక్క పొన్నడి పోత్తుం ఇరామానుషర్కి ఆ పాదార విందాల్ని స్తోత్రం చేసేటటువంటి భగవద్ రామానుజుల వారికి అన్బు పూండవరదాళ్ వారి విషయంలో ఉండే ప్రేమనే ఆభరణంగా ధరించినటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క తాళ్ పాదార విందాల్ని సెన్నియుల్ సూడుం శిరసునందు ధరించినటువంటి మహానుభావులు తిరువుడయ్యార్ గొప్ప సంపద కలిగినటువంటి వారు. అలాంటి మహానుభావులు ఎన్నుం సిరియరే ఎప్పటికీ అందరి చేత పొగడదగినటువంటి వారవుతారు అని ఈ పాసురంలో భగవద్ రామానుజ వైభవాన్ని, భగవద్ రామానుజ
విషయంలో ప్రేమ కలిగినటువంటి పెద్దల యొక్క వైభవాన్ని, పేయాళ్ళవార్ల విషయంలో భగవద్ రామానుజుల వారికి ఉండేటటువంటి ప్రేమని తెలియజేస్తున్నారు తిరువరంగ తముదనార్. మన్నియ పేరిరుళ్ మాండపిన్, లోకంలో అజ్ఞానం అనేటటువంటి చీకటి స్థిరంగా రాజ్యం చేస్తూ ఉందిట. అలాంటి అజ్ఞానం అనే చీకటిని పొయ్యయాళ్ళవారు అనేటటువంటి ఆళ్ళవార్లు, పూదత్తాళ్ళవారు అనేటటువంటి ఆళ్ళవార్లు తాము 2 దీపాలని వెలిగించి మొదలు తిరువందాది, ఇరండాన్ తిరువందాది అనేటటువంటి 2 దివ్యప్రబంధములు అనేటటువంటి దీపముల ద్వారా ఆ చీకటిని పారద్రోలేరట, తొలగించారట. ఆ చీకటి పోయిన తర్వాత పేయాళ్ళవార్ అనేటటువంటి 3వ ఆళ్ళవార్లు తిరుక్కోవలూర్ అనేటటువంటి దివ్యదేశంలో అక్కడ ఉండేటటువంటి పెరుమాళ్ళు, అక్కడ ఉండేటటువంటి పిరాట్టిమారుతో కలిసి, లక్ష్మీదేవితో కలిసి వేంచేసి దర్శనాన్ని అనుగ్రహిస్తే దాన్ని చక్కగా దర్శించినటువంటి పేయాళ్ళవార్లు తాము ఏ విధంగా పెరుమాళ్ళని దర్శించారో ఆ విషయాన్ని మూన్నాన్ తిరువందాది అనే దివ్యప్రబంధం ద్వారా తెలియజేశారట. కోవలుళ్ మామలరాళ్ తన్నడుం ఆయనై, కోవలుళ్ తిరుక్కోవలూరు అనేటువంటి దివ్యదేశంలో మామలరాళ్ తన్నుడుం ఆయనై, లక్ష్మీదేవితో కలిసి ఉండేటటువంటి ఆయనై, కృష్ణావతారంలో ఎత్తినటువంటి స్వామి కృష్ణ పరమాత్మ అయినటువంటి ఆ స్వామి విషయాన్ని, స్వామిని దర్శించిన విషయాన్ని అని ఒకటి. కోవలుళ్ మామలరాళ్ తన్నుడుం తన్నుడు మాయనై అని 2వ యోజన. మొదటి యోజనలో కోవలుళ్ మామలరాళ్ తన్నుడుం ఆయనై అని, 2వ యోజనలో కోవలుళ్ మామలరాళ్ తన్నుడు మాయనై అని. ఆయనై అంటే గొల్లవాడు కృష్ణ పరమాత్మ అని అర్థం. మాయనై అంటే ఆశ్చర్యకరమైనటువంటి గుణచేష్టములు కలిగినటువంటి వాడు అని అర్థం. ఎలా చెప్పినా కృష్ణ పరమాత్మే చెప్పబడతాడు. తిరుక్కోవలూరు అనేటటువంటి దివ్యదేశంలో లక్ష్మీదేవితో కలిసి వేంచేసి ఉండేటటువంటి ఆయనార్ అనేటటువంటి, అక్కడ వేంచేసి ఉండేటటువంటి పెరుమాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పెరుమాళ్ళని చక్కగా సేవించినటువంటి పేయాళ్ళవార్ అనేటటువంటి మహానుభావులు తాము దర్శించిన విధానాన్ని ఖండమై కాట్టుం, తాము ఏ విధంగా దర్శించారో ఆ దర్శించిన విధానాన్ని మూన్నాన్ తిరువందాది అనే దివ్యప్రబంధం ద్వారా తెలియజేశారట. ఎట్లు దర్శించారు అంటే దాన్ని వారే తమ దివ్యప్రబంధంలో ఇలా తెలియజేశారు. తిరుక్కండేన్ పొన్మేని గండేన్ తిహళం అరుక్కం అణినరముం కండేన్ செருக்கிளரம் பொன்னாடி கண்டேன் புரிசங்கம் கை கண்டேன் ఎన్నాళి వన్నన్ పాలిన్రు. ఆ పేయాళ్ళవార్లు కోవలూరులో వేయించేసి ఉండే పెరుమాళ్ళని సేవించిన విధానం మనకి ఈ పాసురంలో తెలియజేస్తున్నారు. తిరుక్కండేన్, ముందుగా లక్ష్మీదేవిని సేవించారట. అక్కడ ఉండే స్వామి మామలరాళ్ తన్నుడు మాయనై అని కదా అముదనార్లు తెలియజేశారు. లక్ష్మీదేవితో వేంచేసి ఉన్నటువంటి స్వామి అని. ఆ స్వామిని ముందు లక్ష్మీదేవిని సేవించారు. తిరుక్కండేన్, ఆ లక్ష్మీదేవి ఎలా ఉంది? మేఘంలో మెరుపులా ఉందిట. మేఘంలో మెరుపు మెరిస్తే ముందు మెరుపు కనపడుతుందా, మేఘం కనపడుతుందా? ముందు మెరుపు కనపడుతుంది, ఆ తర్వాత మేఘం కనపడుతుంది. మెరుపేమో లక్ష్మీదేవి, మేఘమేమో నారాయణమూర్తి. అలాంటి నారాయణమూర్తి వక్షస్థలంలో వేయించేసి ఉండే లక్ష్మీదేవిని ముందు సేవించాను. తిరుక్కండేన్, లక్ష్మీదేవిని సేవించాను. పొన్మేని ఖండేన్, బంగారు వర్ణంతో మెరిసిపోయేటటువంటి రుక్మాభం అని చెప్పదగినటువంటి ఆ నీలమేఘశ్యాముడుగా ఉండేటటువంటి పరమాత్మ యొక్క దివ్య తిరుమేనిని దర్శించాను. పొన్మేని ఖండేన్ తెహళం అరుక్కం అణినిరముం కండేన్, బాగా ప్రకాశించేటటువంటి ఆయన యొక్క ఆభరణాన్ని సేవించాను. సెరుక్కిళరం పొన్నాడి ఖండేన్, ఎప్పుడు యుద్ధం అంటే సిద్ధంగా ఉండేటటువంటి ఆయన చేతిలో ఉండేటటువంటి చక్రాయుధాన్ని చూచాను. సెరుక్కిళరం పొన్నాడి ఖండేన్ పురిశంగం కైకండేన్, ఆయన చేతిలో ఉండేటువంటి శంఖాన్ని సేవించాను అని ఆ సర్వేశ్వరుణ్ణి తాము సేవించినటువంటి విధానం ఏదైతే ఉందో ఆ విధానాన్ని చక్కగా మూన్నాన్ తిరువందాది అనేటువంటి దివ్యప్రబంధం ద్వారా మనకు అందించారట పేయాళ్ళవార్లు అనేటటువంటి మహానుభావులు. వీరెవరు? తమిళ్ తలవన్, ద్రవిడ భాష శ్రేష్ఠులైనటువంటి మహానుభావులు. మొదటి ఆళ్ళవార్ల ముగ్గురికి సందమిళ్ పాడువారని చక్కగా ద్రవిడ భాషలో, మృదువైన ద్రవిడ భాషలో పాసురములు పాడేవారు అని, పాలేయి తమిడరని పాల వంటి ద్రవిడ వాంగ్మయాన్ని అందించిన మహానుభావులు అని, ఎన్కవిపాడం పరమకవిహళ్ళని ఇంపైనటువంటి కవిత్వాన్ని పాడేటటువంటి శ్రేష్ఠులైనటువంటి కవులు అని
పేరు. అలాంటి పేరు కలిగినటువంటి మొదలాళ్ళవారిలో మూడవ వారైనటువంటి ద్రవిడ భాషా శ్రేష్ఠులైనటువంటి మూడవ ఆళ్ళవార్లైన పేయాళ్ళవార్ల యొక్క పొన్నడిం పోత్తుం ఇరామో అని సెర్కి, ఆ పేయాళ్ళవార్ల యొక్క చరణార విందములే తమకు రక్షకములు అని నమ్మి ఆ పేయాళ్ళవార్ల యొక్క పాదార విందాలను ఎప్పుడూ స్తోత్రం చేసేటటువంటి మహానుభావులట భగవద్ రామానుజుల వారిట. పేయాళ్ళవార్ల యొక్క ఆ పాదార విందములకి ఎప్పుడూ మంగళాశాసనం చేస్తూ ఉండేటటువంటి మహానుభావులట భగవద్ రామానుజుల వారు. అలాంటి మహానుభావులైనటువంటి భగవద్ రామానుజుల వారికి వారి విషయంలో అన్బు పూండవరథాయి, పేయాళ్ళవార్ల యొక్క పాదార విందాలని ఎప్పుడూ మంగళాశాసనం చేస్తూ ఉండేటటువంటి భగవద్ రామానుజుల వారి విషయంలో అన్బు పూండవరథాళ్, తమ యొక్క ప్రేమనే ఆభరణంగా ధరించినటువంటి మహానుభావులు ఎవరైతే ఉంటారో అలాంటి మహానుభావుల యొక్క తాళ్ పాదార విందాల్ని సెన్నియుల్ సూడుం, శిరస్సు నుండి ధరించేటటువంటి తిరువుడయార్, సంపద కలిగినటువంటి వారు ఎప్పుడూ శ్రేష్ఠులే అని చెబుతున్నారు. భగవద్ రామానుజ చరణార విందములే తమకు రక్షకములు అని నమ్మినటువంటి పెద్దలుట. వారు ఆ భగవద్ రామానుజుల వారి విషయంలో తమకుండేటటువంటి ప్రేమే తమకి ఒక ఆభరణంగా విలసిల్లేటటువంటి మహానుభావులుట. అలాంటి మహానుభావులు అంటే ఎంబెరుమానార్ల విషయంలో అత్యంత ప్రేమ కలిగినటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో అలాంటి పెద్దల యొక్క పాదాల విందాల్ని తమ శిరస్సున ఎప్పుడూ ధరించేటటువంటి మహానుభావులు గొప్ప సంపన్నులు అని తెలియజేస్తున్నారు. తిరువుడయార్ ఎన్నుం సీరియరే, వారు ఎప్పుడు శ్రేష్ఠులుగానే ఉంటారు. సంపద అనగా ఏమి? సంపద అనగా కైంకర్య సంపద. లక్ష్మణస్వామిని గురించి తెలియజేస్తూ లక్ష్మణో లక్ష్మీ సంపన్న అని ఎప్పుడైతే అరణ్యాలకి రామచంద్రుడితో బయలుదేరి రామ కైంకర్యం యందు నిష్టన కలిగిన వాడయ్యాడో లక్ష్మణస్వామి, అప్పుడు సంపద కలిగినటువంటి వాడయ్యాడు. అలాగే ఎప్పుడైతే రామచంద్రుడి గోష్ఠిలో చేరాలని రామచరణ సేవని చేయాలని విభీషణుడు అనుకున్నాడో అప్పుడు ఆయన శ్రీమంతుడయ్యాడు, అంతరిక్ష గతశ్రీమాన్ అని. అలాంటి మహానుభావులైనటువంటి పెద్దలని సేవించేటటువంటి వారు ఇంకెంత సంపద కలిగిన వారు అవుతారో. పెరుమాళ్ల పాదాలని సేవించేటటువంటి వారే సంపన్నులైతే పెరుమాళ్ల పాదాలని నిత్యం సేవించేటటువంటి పెద్దల యొక్క పాదాలని సేవించేటటువంటి వారి యొక్క పాదాలని శిరస్సును ధరించినటువంటి వారు ఇంకెంత సంపన్నులో కదా అని చెబుతున్నారు. లక్ష్మణస్వామి, విభీషణుడు, గజేంద్రుడు ఎందుకు సంపన్నులయ్యారు అంటే పరమాత్మ యొక్క పాదార విందములందు సేవ చేయాలి అనేటటువంటి భావన కలిగి ఉండడం చేత. అలాంటి